ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రపంచానికే దిక్సూచిగా నిలిచిందని రిటైర్డ్ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ బి రాజయ్య, గాంధీ డిగ్రీ కాలేజీ లెక్చరర్ ఆర్నకొండ వెంకటేశ్వరరావు అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోదం పొందిన రోజు నుంచి ప్రతి వారం చేపడుతున్న పూలే అంబేద్కర్ జ్ఞానమాలలో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికపండ్ల నరహరి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు దిశానిర్దేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు గురువైన మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట ప్రతి వారం పూలే అంబేద్కర్ జ్ఞానమాల నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. దళిత, అణగారిన వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా చైతన్యవంతులు కావడం కోసమే పూలే అంబేద్కర్ జ్ఞానమాల ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని అన్నారు. 25 సంవత్సరాల స్వతంత్ర రాజ్యాంగాన్ని పురస్కరించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ఒక రాజ్యాంగం ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కార్యక్రమంలో గోదావరిలో ఉన్నటువంటి విద్యులందరూ కూడా ఒక జ్ఞానమాల కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన జైలు. వాస్తవంగా భారతదేశంలో ఉన్నటువంటి దళితులు, బీసీలందరూ కూడా ఈ భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో చదవకపోవడమే మనము పాలితులుగా ఉంటున్నాము, పాలకులుగా ఉండడం లేదు అనేటువంటిది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండవది, బ్రాహ్మణులు మన భారతదేశ రాజ్యాంగాన్ని చదివింది కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ రాజ్యాంగాన్ని ఈ దేశంలో పూర్తి స్థాయిలో చదవక మనం ఈ విధంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. ప్రపంచ దేశాలు ఈ రాజ్యాంగాన్ని మాకు ఒక 5 సంవత్సరాలు ఇస్తే మాకు ఈ దేశంలో ఎలాంటి సమస్య ఉండదు, కుల మత భేదాలు, ఎలాంటి తారతమ్య భేదాలు ఉండవు. మాకు ఈ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా మాకు ఇచ్చేది 5 సంవత్సరాలు మాకు సమస్య లేకుండా మేము ఈ ప్రపంచంలో ఒక వెలుగుతామని ప్రపంచ దేశాలు మన రాజ్యాంగాన్ని అడిగితే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగాన్ని మనం అనుభవిస్తూ మనం ఎన్నో విధాల అది చేస్తున్నటువంటి మనము దాన్ని పూర్తిగా చదువుకోకపోవడం చాలా దురదృష్టకరం. మరి ఏదేమైనప్పటికీ కూడా దీన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత మనది, మనకున్నటువంటి పిల్లలది, వాళ్ళ స్నేహితులది, అందరిది కూడా ఈ యొక్క జ్ఞానజ్యోతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహనీయులు పెట్టినటువంటి యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని మనం విజ్ఞానవంతులు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్, రాష్ట్ర కార్యదర్శి మంథనే లింగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాళ్ల కిష్టయ్య, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, జిల్లా కో కన్వీనర్లు ఆకునూరి బాల అంకుష్, గద్దెల శశిభూషణ్, పెరిక రవి, ఏఐటియుసి నాయకులు, ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్, బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మారపల్లి రవికుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఈదునూరి రాజేశ్వర్, ఎండి నవాబ్, రామగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.